మీడియా కవర్ చేయడానికి ట్రై చేసినప్పటికీ మంత్రి నారా లోకేష్ గారే స్వయంగా తప్పును అంగీకరించారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది. మధ్యాహ్న భోజనం బాగాలేదని డ్రామా, మైలవరం పాఠశాల హెచ్ఎం పై సస్పెన్షన్ వేటు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా గుర్తింపు. అధ్వాన్న భోజనం డ్రామాకు సూత్రధారైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని గత మంగళవారం విద్యార్థులు నిరసన తెలిపారు. అన్నం సరిగా ఉడకలేదని, పులిహోరలో ఉప్పు లేదని, ఉడకని గుడ్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆహారాన్ని డస్ట్బిన్ లో పడేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం జిల్లా విద్యాధికారిని వై చంద్రకళ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనం బాగోలేదని స్వయంగా హెచ్ఎం జాన్ విద్యార్థుల్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించినట్లు గుర్తించారు. జాన్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇదంతా ఒక డ్రామా, పిల్లల్ని దగ్గరుండి హెచ్ఎంఏ తప్పుదారి పట్టించారు. ఇదంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఈ జాన్ అనే వ్యక్తి ఇదంతా చేశారు. అందుకే అతని మీద సస్పెన్షన్ వేటు వేశారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అంతవరకే రాశారు. కానీ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఈ రోజు విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ ఈ పిల్లలు ఎవరైతే ఆహారం బాగోలేదని చెప్పి డస్ట్బిన్ లో పడేశారో, బకెట్ లో పడేశారో ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తున్నాం, దీని మీద విచారణ జరిపాం, వెంటనే ఏజెన్సీని కూడా, అంటే ఆహారం వండి పెట్టే ఏజెన్సీని కూడా మేము మార్చేసాం, దాంతోపాటు హెచ్ఎంను కూడా సస్పెండ్ చేశామని చెప్పారు. మరి మీడియాలో కవర్ చేయడానికి ట్రై చేసినట్లు ఓన్లీ హెచ్ఎం అంతా ఒక డ్రామా ఆడి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చేలాగా విద్యార్థుల్ని తప్పుదారి పట్టించి ఉంటే, ఆ మొత్తం ఎపిసోడ్లో వాస్తవం లేకపోయి ఉంటే మరి ఈరోజు ఆ ఏజెన్సీని, అన్నం వండి పెట్టే ఏజెన్సీని మార్చినట్లు నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటించారు? అంటే అక్కడ నాసి రకమైన ఆహారాన్ని సప్లై చేశారు, పెట్టారు విద్యార్థులకు అన్నది నిజం. కానీ మీడియా మాత్రం కేవలం ఇదంతా హెచ్ఎం ఆడిన ఒక డ్రామా అంటూ మొత్తం ఎపిసోడ్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ నారా లోకేష్ గారే అంగీకరించారు. ఆ అన్నం వండి పెట్టే ఏజెన్సీని కూడా మార్చేశారు. పిల్లలకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. అయితే ఇది జరిగిన తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇగో పలానా స్కూల్లో ఇలాగే ఉంది, పలానా హాస్టల్లో కూడా ఇలాగే ఉందని. అనకాపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను స్వయంగా ఒక వీడియోను నారా లోకేష్ గారికి విడుదల చేశారు. దాని మీద కూడా నారా లోకేష్ గారు స్పందించి విద్యార్థులకు సారీ చెబుతూ వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటాం అని కూడా నారా లోకేష్ గారు చెప్పారు. అనకాపల్లికి సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు, బీసీ హాస్టల్లో అన్నం సరిగా పెట్టడం లేదు, రెండోసారి వెళ్ళి అడిగితే మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో తిని ఉంటారు కదా, తక్కువ తిన్నా ఏం కాదు అంటున్నారు, కోడిగుడ్లు తీసుకెళ్తున్నారు, చికెన్ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు, ఎవరైనా సరే గట్టిగా అడిగితే ఇంకా అన్నం పెట్టండి అని అడిగితే మరుసటి రోజు బాగా ఎక్కువ అన్నం చేసేసి ఎవరైతే ముందు రోజు అడిగింటారో ఆ విద్యార్థుల్ని పిలిచి ఇదిగో ఇంత ఉంది ఆహారం, ఇదంతా మీరే తినాలి అని చెప్పి ఒత్తిడి చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. దానికి నారా లోకేష్ గారు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విద్యార్థులకు సారీ కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. ఎక్కడా కూడా ఇలా విద్యార్థులు ఆహారాన్ని పడేయడం, రోడ్డు ఎక్కడం లాంటివి చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు పదే పదే జరుగుతున్నాయి? ఈ రెండే కాదు, చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్కూళ్లలో, హాస్టళ్లలో పెడుతున్న భోజనం నాణ్యత పైన అనేక విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల విద్యార్థులు అనారోగ్యానికి కూడా గురవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే వరకు ప్రభుత్వం స్పందించదా? అంటే నిరంతరం మానిటరింగ్ లేదా? అంటే విద్యార్థులు ఎవరో ఒకరు బయట పెడితే తప్పించి ఆ స్కూళ్లలో, ఆ హాస్టళ్లలో ఏం జరుగుతుందో కూడా ప్రభుత్వానికి అంతు చిక్కడం లేదా? ఈ రెండు స్కూళ్ళకు సంబంధించి వ్యవహారాలు బయటకు వచ్చాయి కాబట్టి నారా లోకేష్ గారు స్పందించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్లలో, చాలా హాస్టళ్లలో ఉన్న పరిస్థితిని ఎవరు బయటికి తేవాలి? అంటే ప్రాపర్ గా ఒక మానిటరింగ్ అన్నది లేదు. దీనివల్లే అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. బాణాసంచ ఫ్యాక్టరీలో పేలుళ్ల దగ్గర నుండి, డయేరియా నుంచి రకరకాల అంశాల్లో ప్రభుత్వం సరైన మానిటరింగ్ ని ఏర్పాటు చేయలేకపోవడం వల్లే వరుసగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా బయటపడుతోంది.